చీకట్లో బంధించి కొడితే పిల్లి అయినా పులిలా తిరగబడుతుంది. ఇప్పుడు అగ్రరాజ్యం పరిస్థితి ఇలాగే తయారైంది. దెబ్బకు దెబ్బ అన్నట్లు ప్రతీకారం తీర్చుకుంటోంది ఇరాన్. అమెరికాతో పోలిస్తే ఇరాన్ సైనిక శక్తి ఏనుగు ముందు చిట్టెలుక లాంటిది. అయినప్పటికీ ఎదురుదాడులతో అగ్రరాజ్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గడం లేదు. అమెరికా యుద్ధ విమానాలను, సైనిక స్థావరాలను దెబ్బతీయడంతో ప్రపంచం ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టకు చెమరు అంటుకుంది. ఇరాన్ శక్తిని చాలా తక్కువ అంచనా వేసినందుకు మింగలేక కక్కలేక భారీ మూల్యం చెల్లించుకుంటోంది అగ్రరాజ్యం. ఏ ముహూర్తాన అమెరికా పశ్చిమాసియా యుద్ధం రంగంలోకి దిగిందో కానీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జూన్ మాసంలో ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై ఆపరేషన్ మిడ్ నైట్ హమార్ పేరుతో అమెరికా దాడులకు దిగడం తెలిసిందే. అప్పుడు ఇరాన్ నుంచి పెద్దగా ప్రతిఘటన లేదు. బహుశా అదే ధైర్యంతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మట్టుబెట్టాయి. దీంతో నిండా మునిగాక చలి ఏమిటి అన్నట్లు ఇరాన్ భారీ ఎత్తున ప్రతీకార దాడులకు దిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం 13 మంది అమెరికన్ సైనికులు మరణించగా సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నష్టాల వల్ల అమెరికాకు దాదాపు $800 బిలియన్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా. చేయాల్సినంత నష్టం చేసి తాము అనుకున్నది సాధించనందున యుద్ధం నుంచి ఎప్పుడైనా తప్పుకుంటామని ప్రకటించింది అమెరికా. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది తామంటూ శత్రువులను ఘోరంగా దెబ్బతీసే వరకు వదిలేది లేదని స్పష్టం చేసింది ఇరాన్ ఆర్మీ. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. క్షిపణిలు, డ్రోన్లతో చేస్తున్న ఈ దాడులు అమెరికా సాయుధ శక్తికి సవాలుగా మారాయి. అమెరికా వైమానిక దళం గణనీయ నష్టాలను ఎదుర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. ముఖ్యంగా ఇరాన్ దాడుల్లో F-35, F-15 యుద్ధ విమానాలపై ఇరాన్ దాడి చేయడం అమెరికా ప్రతిష్టకు మచ్చగా మారింది. F-35 లైటనింగ్ II అమెరికా వాయుసేనకు వెన్నుముక లాంటిది. ఈ అధునాతన స్టెల్త్ జెట్ ఖరీదు $10 కోట్ల పైనే ఉంటుంది. అయితే ఈ విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. పైలట్ క్షేమంగా ఉన్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. తాజాగా అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణితో కూల్చేసినట్లు తెలిపింది. హర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేస్తామన్న ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా వాయుసేన చాలానే షాకింగ్ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఇరాన్ దాడి కారణంగా మరికొన్ని సాంకేతిక పొరపాట్లతో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కువైట్ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పొరపాటున జరిపిన ఫైరింగ్లో ఏకంగా 3 F-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కానీ ఆ విమానాల్లోని 6 అమెరికన్ సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. గత వారం ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఇందులో 6 సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఇరాన్ పక్కాగా చేస్తున్న ఈ దాడులను గమనిస్తే అమెరికా ఆ దేశ రక్షణ వ్యవస్థను తక్కువగా అంచనా వేసినట్లు అర్థమవుతోంది. స్టెల్త్ యుద్ధ విమానం కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించడం, వాటిని లక్ష్యంగా చేసుకోవడం శత్రు గగనతల రక్షణ వ్యవస్థలకు చాలా కష్టం. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అమెరికా యుద్ధ విమానాల గమనాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి దాడి చేయగలిగాయంటే కొత్త అప్గ్రేడ్లు జరిగి ఉండవచ్చని రక్షణ రంగ పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఇరాన్ దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీలక సైనిక స్థావరమైన డిగో గార్సియాను లక్ష్యం చేసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ 2 మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిలను ప్రయోగించింది. అయితే ఈ దాడి పూర్తిగా విజయవంతం కాలేదు. ప్రయోగించిన క్షిపణిల్లో ఒకటి గాల్లోనే విఫలమైంది. మరొకదాన్ని అమెరికా యుద్ధ నౌక సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పటి వరకు తన క్షిపణిల గరిష్ట పరిధి 2000 కిలోమీటర్లేనని ప్రకటిస్తూ వచ్చిన ఇరాన్ ఏకంగా 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. దీన్ని బట్టి ఆ దేశం మరింత దీర్ఘ శ్రేణి క్షిపణిలను అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ చర్య ద్వారా ఇరాన్ కేవలం సైనిక శక్తిని ప్రదర్శించడం మాత్రమే కాకుండా అమెరికాను హెచ్చరించినట్లు భావిస్తున్నారు. ఇది యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాలకు ముప్పుగా భావిస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం ఆ క్షిపణి దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. అమెరికా తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే తాము పశ్చిమాసియా ప్రాంతంలోని కీలక ఇంధన వనరులను
తిరుగులేని రీతిలో ధ్వంసం చేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గాలిబాఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ తమ దేశ విద్యుత్ కేంద్రాలు లేదా మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడికైనా ప్రతీకారంగా ప్రాంతీయ ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనివల్ల చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు గ్రీన్లాండ్ ద్వీపంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి గ్రీన్లాండ్ను రక్షించేందుకు తాము సిద్ధమని వెల్లడించింది. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాకు ఇచ్చేయాలని ట్రంప్ కొంతకాలంగా ఈయూను బెదిరిస్తున్నారు. ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఈయూ సైనిక సాయం చేయకుంటే గ్రీన్లాండ్ను లాక్కుంటామని తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒకవేళ గ్రీన్లాండ్ను కాపాడుకోలేని పరిస్థితిలో ఈయూ ఉంటే ఇరాన్ను పిలవండి, గ్రీన్లాండ్ను కాపాడేందుకు మా దేశం వస్తుందని ఇరాన్ సైన్య అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఇరాన్పై భూతల దాడులకు పెంటగాన్ వ్యూహాలను రూపొందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించింది. ఇందుకోసం సర్వసన్నద్ధంగా ఉండేందుకు చేపట్టాల్సిన నిర్దిష్ట సిఫార్సులు, సూచనలను అత్యున్నత స్థాయి సైనిక కమాండర్లు అందించారని పేర్కొంది. అయితే ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో ఇరాన్పై భూతల దాడిని మొదలుపెట్టాలనే దానిపై అధ్యక్షుడు ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీనిపై అమెరికా అత్యున్నత స్థాయి సైనిక అధికారులతో ట్రంప్ రహస్య చర్చలు జరిపారని, అక్కడ పలు సున్నితమైన అంశాలను చర్చించినందున ఆ వివరాలు బయటకు రాలేదని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ట్రంప్ ఇప్పటికే ఖండించారు. తాను ఏ దేశానికి అమెరికా సైనికులను పంపడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా భూతల దాడి చేసే అవకాశాలున్నా ఆ విషయాన్ని తాను మీడియాకే చెప్పకూడదన్నారు. ప్రస్తుతానికైతే ఏ దేశానికి అమెరికా సైనికులను పంపాలని ప్రెసిడెంట్ ట్రంప్ భావించడం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లివైట్ స్పష్టం చేశారు. ఆప్షన్లను తుది నిర్ణయంగా భావించలేమన్నారు. కాగా అమెరికా సైన్యంలోని కీలకమైన 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ కు చెందిన వేలాది మంది సైనికులు ఇప్పటికే పశ్చిమాసియా దిశగా బయలుదేరారు. ఈ డివిజన్ సభ్యులు విమానాల నుంచి పారాచూట్ల ద్వారా భూమిపైకి దిగడంలో దిట్టలు. బహుశా వీరినే భూతల దాడులకు అమెరికా ఆర్మీ వినియోగిస్తుందని అంటున్నారు. సముద్ర మార్గం ద్వారా భూతల దండయాత్రలు చేయడంలో వీరు నిష్ణాతులు. అత్యవసర యుద్ధ సేవలను అందించేందుకు ట్రైనింగ్ పొందిన అమెరికా ఆర్మీ, గ్లోబల్ రెస్పాన్స్ ఫోర్స్ దళాలు సైతం ఉన్నాయి. మెరైన్ కార్ప్స్ కు చెందిన దాదాపు 2200 మంది సైనికులతో 3 నౌకలు అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి పశ్చిమాసియా ప్రాంత దిశగా బయలుదేరాయి. ఇప్పటికే ఒక మెరైన్ కార్ప్ యూనిట్ గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో ఉంది. ఇప్పుడు ఇంకో దాన్ని అక్కడికి పంపుతున్నారు. ఈ పరిణామాల ప్రాతిపదికను ఇరాన్పై భూతల దాడులకు అమెరికా సన్నాహాలు చేస్తోందని అనిపిస్తోందని అమెరికన్ మీడియా సంస్థ కథనంలో విశ్లేషించారు. ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ఆదేశాలు అందగానే ఇరాన్పై భూతల దాడులు చేసేలా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.